ఇప్పుడు నవమి అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది పానకం. సో మనం ఒక్కసారి పానకం మీ చేతుల మీద, మీ ఇద్దరు చేతుల మీద పానకం చేయాలి. ఓకేనా? కొంచెం సెటప్ ఉంది, అది చేసేద్దాం. షూర్. మధుమిత గారు, ఎస్. సో రామనవమి అనగానే మనకి భజనలు, కీర్తనలు, పొద్దున లేచి వెళ్ళడం, తలంటి స్నానం చేయడం, దేవుణ్ణి చాలా చక్కగా అన్ని కోరికలు కోరేసుకోవడం, అలాగే చదువు పందిళ్ళు మనం చూస్తూ ఉంటాం, ఆ లైన్లు, క్యూ లైన్లు. సో మీకు తెలిసినప్పటి నుంచి రామనవమిని ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు? అది చాలా పెద్ద ఒక వేడుక, ఊరేగింపు లాగా జరుగుతుంది. గుడి నుంచి ఊరంతా తిప్పేవాళ్ళు, రథం కానీ లేకపోతే పల్లకీలో మోసుకుంటూ కానీ రాముల వారు సీతమ్మ వారితో కలిసి లక్ష్మణ్ అంటే హనుమంతు ఇప్పుడు ఇక్కడ ఎలా ఉన్నారో అలాగే చిన్న స్టాచ్యూస్ ఊరంతా తిప్పేవాళ్ళు. అండ్ కళ్యాణం చేస్తారు, సీతారాముల కళ్యాణం మళ్ళీ చేస్తారు ఆ రోజు. సో ఆ చేసినప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక కపుల్, ఎవరో ఒక కపుల్ కానీ లేకపోతే కొంతమంది కొన్ని కపుల్స్ అందులో కూర్చుంటారు, కళ్యాణంలో కూర్చుంటారు. అలా కూర్చోడానికి కూడా దేవుడి అనుగ్రహం ఉండాలనుకుంటా. బికాజ్ ఆ ఊర్లో అది పోటీ పడుతూ ఉంటారు. మా ఊర్లో కూడా అక్కడ కూర్చోడానికి కూడా మేము కూర్చుంటాం, ఈసారి మేము అని అలా అవకాశం ప్రతి టర్న్స్ తీసుకొని కూర్చుంటూ ఉంటారనమాట. సో అది అవన్నీ మెమరీస్. అండ్ ఆ ఊరేగింపు వెళ్తుంటే చిన్నప్పుడు అయితే అలా వాళ్ళతో కలిసి కొంత దూరం వెళ్ళే వాళ్ళం, ప్రసాదాలు ఇవన్నీ. ఇప్పుడైతే జస్ట్ గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం, ఇంట్లో పూజ చేసుకోవడం. కళ్యాణం ఇంకా అసలు అనుకోలేదు, మేబీ ప్లాన్ చేయాలి ఇక మీదట. ఈ సంఘటన తర్వాత నెక్స్ట్ ఇయర్ అయినా మీరు కూర్చుంటారేమో అని నేను అనుకుంటున్నాను. డెఫినెట్లీ, హోప్ఫుల్లీ. ఓకే, శివాజీ గారు, ఇప్పుడు ఊర్లో రామనవమి అంటే ఆ వైబ్ వేరు. సో సిటీస్కి వచ్చేసరికి సిటీ లైఫ్ అంతా మారిపోయింది. సో మీకు ఏమన్నా ఆ చేంజెస్ మీరు ఎలా చెప్పగలరు? సిటీలో రామనవమికి పల్లెటూరులో జరిగేదానికి మీకు పల్లెటూరు టచ్ ఏమైనా ఉందా? పల్లెటూరు టచ్ లేదు, అసలు లేదు. బట్ సిటీస్లోనే మేము పుట్టి పెరిగిన చెన్నై. అక్కడ మనకి ఆ టైంలో సెల్ ఫోన్స్, ఈ డిజిటల్ వరల్డ్ అనేది లేదు అప్పుడు. సో ఎక్కువ భజన్స్ తర్వాత ఇలాంటి ఒక ఫెస్టివల్స్ వస్తే కాలనీ మొత్తం ఇన్వాల్వ్ అవుతారు. సో అప్పుడు నా టీనేజ్ అనమాట. సో అక్కడ కాలనీ ఇప్పుడు మనకి ఇప్పుడుండే మన గేటెడ్ కమ్యూనిటీలో పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియదు, కానీ నాకు గుర్తుండి మా పక్కనిళ్ళు ఆ లాస్ట్ ఇల్లు వరకు ఎవరెవరు ఉంటారు వాళ్ళ పేర్లు అన్నీ తెలుసు మాకు. అలా ఉండేది అప్పుడు. సో అందరూ కలిసి ఒక పెద్ద ఈవెంట్ లాగా చేస్తారు. అంటే ఒక ఆల్మోస్ట్ 2-3 days ముందే స్టార్ట్ చేస్తారు. అంటే అన్నదానాలు, తర్వాత ఆ ప్రాసెస్ ఆఫ్ ఆ రోజు ఆ మెయిన్ ఈవెంట్ ప్రాసెస్కి ముందు షోస్ జరుగుతాయి. అంటే ఒక స్టేజ్ వేసేస్తారు, కాలనీలో ఉండే పిల్లలందరూ పర్ఫామ్ చేస్తారు దాంట్లో. సో అంత పెద్ద ఇది ఉండేది. అండ్ ఇప్పుడు కూడా నేను ఉండేది మణికొండ. సో ఆ కాలనీలో బాగా చేస్తారు. రాముల వారి గుడి ఉంది, అదే చెప్పడానికి వచ్చాను. సిటీకి పల్లెటూరుకి పెద్దగా తేడా చూపించకుండా అంత బాగా చేస్తారు ఇక్కడ. అంటే సిటీస్ లో కూడా ఇలా గ్యాదరింగ్స్ అనేవి చాలా చేస్తున్నారు ఈ మధ్యన. ఒక 4-5 years నుంచి మారింది. అంతకు ముందు మాత్రం అసలు ఉండేది కాదు. బట్ నాకు అనిపిస్తుంది మన చైల్డ్హుడ్ లో మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అన్ని పండుగల్ని. మన పిల్లలు అది మిస్ అవుతున్నారనే ఫీలింగ్ అయితే మనమే నేర్పించాలి, మనమే వాళ్ళని తీసుకెళ్ళాలి. ఇప్పుడు మనం ప్రయారిటీ ఇవ్వడం మానేస్తే పిల్లలకి అది రాదు, తెలీదు. మన పెద్దవాళ్ళు మనకి నేర్పించారు కాబట్టి మనకు వచ్చింది. సో ఇప్పుడు పిల్లలకి మనం నేర్పించాలి. అంటే బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మన పక్కింటి ఎదురిల్లు, ఆ కాలనీ మనుషులు అందరూ తెలుసు మనకి. సో ఇట్ వాస్ లైక్ అ ఫ్యామిలీ. నాకు ఇంకా గుర్తుంది, అందరికీ భోజనాలు నైట్ పెడుతున్నారంటే ఈవినింగ్ నుంచే కటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. అందరూ హౌస్ వైఫ్స్ అందరూ కూర్చొని కటింగ్ ప్రోగ్రామ్ లో ఉంటారు. దానికి మెయిన్ లీడర్ ఉండి గైడ్ చేస్తుంటారు. ఇలాంతా నాకు గుర్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అక్కడ పంపించాలంటే ఫస్ట్ భయపడతాం, అక్కడ ఎవరో తెలియదు మనకి. ఎవరైనా వెళ్ళాలంటే మన మనుషులు వెళ్ళాలి అక్కడ వాళ్ళతో పాటు. సో అవి కొంచెం ఆ ఫ్రీడమ్ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. మనం పిల్లలకి ఇవ్వాలన్నా కూడా ఒక ఇంత ఆలోచించాల్సిన సిచ్యువేషన్. సో